తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికర సీన్ కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమైనా పార్టీ కంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతున్నారు. మరి ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు కూడా కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి కేవలం రేవంత్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? కావాలనే రేవంత్ తనను తాను వ్యక్తిగతంగా టార్గెట్ చేయించుకుంటున్నారా? తనను తిడితే కాంగ్రెస్లో మరొకటి ప్రొజెక్ట్ కారన్నది ఆయన వ్యూహమా? గతంలో ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ ఎలాగైతే టాల్ లీడర్గా ఎదిగారో ఇప్పుడు రేవంత్ కూడా అదే పందాలు వెళుతున్నారా? సీఎంను ప్రతిపక్షాలు బూతులు తిడుతున్న కాంగ్రెస్ సీనియర్స్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా? తెలంగాణలో ఇప్పుడు పాలిటిక్స్ అన్నీ ఒకే ఒక్క వ్యక్తి చుట్టూ తిరుగుతున్నాయి. ఆయనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ నిర్ణయాలైనా రాజకీయ విమర్శలైనా అన్నీ రేవంత్ వన్ మ్యాన్ షో లాగే సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అనే బ్రాండ్ కంటే రేవంత్ రెడ్డి అనే ఇమేజ్ నే ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. మంత్రులు, ఇతర సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ఫోకస్ మొత్తం సీఎం పైనే ఉండేలా పక్కా ప్లానింగ్ తో పావులు కదుపుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందన్న భావన కంటే రేవంత్ సర్కార్ నడుస్తోందన్న ఇంపాక్ట్ ప్రజల్లో బలంగా పడుతోంది. ఇక ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీల తీరు కూడా రేవంత్కు కలిసొచ్చేలాగే ఉంది. ఆ రెండు పార్టీల నేతలు కాంగ్రెస్ విధానాల్ని విమర్శించడం మానేసి కేవలం రేవంత్ రెడ్డిని మాత్రమే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. అయితే దీని వెనుక రేవంత్ రెడ్డి వేసిన ఒక అద్భుతమైన పొలిటికల్ ట్రాప్ ఉందన్నది విశ్లేషకుల మాట. బీఆర్ఎస్, బీజేపీ నేతల్ని రేవంత్ రెడ్డి కావాలనే అత్యంత ఘాటుగా పరుష పదజాలంతో విమర్శిస్తున్నారు. దీంతో ఆవేశపడిన ప్రతిపక్ష నేతలు అంతే స్థాయిలో రేవంత్ పై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. ఈ కౌంటర్ అటాక్స్ వల్ల మీడియాలో ప్రజల్లో కేవలం రేవంత్ పేరే మారుమోగుతోంది. ఇలా తనను తాను టార్గెట్ చేయించుకోవడం వెనుక రేవంత్ రెడ్డి అసలు వ్యూహం కాంగ్రెస్ లో మరో నేతెవరూ ప్రొజెక్ట్ కాకూడదన్నదే. ప్రతిపక్షాలు తనను మాత్రమే తిడుతుంటే వార్తల్లో తానొక్కడే ఉంటానని, తద్వారా పార్టీలో తన ఇమేజ్ ని మ్యాచ్ చేసే నాయకుడు మరొకరు ఉండరని ఆయన లెక్కలేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, బీజేపీ అన్నట్లు కాకుండా రేవంత్ వర్సెస్ మిగతా పార్టీలు అన్నట్లుగా మారిపోయాయి. ఈ సోలో ఫైట్ ఇమేజ్ ద్వారా రాష్ట్రంలో తానే ఏకైక పవర్ సెంటర్ అని ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో సీఎం బిజీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి వేస్తున్న ఈ పొలిటికల్ స్కెచ్ చూస్తుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ అనుసరించిన వ్యూహమే గుర్తుకొస్తుంది. నాడు కాంగ్రెస్లో ఎంతోమంది ఉద్దడులున్నా వైఎస్ఆర్ ఎలా ఒక టాల్ లీడర్గా ఎమర్జ్ అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే రూట్లో ఎలా ప్రయాణిస్తున్నారు ఒకసారి చూద్దాం. 2004లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీలో ఎంతో మంది సీనియర్లు హేమాహేమీలో ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ రాజశేఖర రెడ్డి తనదైన మాస్ ఇమేజ్తో, సంక్షేమ పథకాలతో పార్టీని తన గుప్పిట్లోకి తీసుకున్నారు. నాడు కాంగ్రెస్లో వైఎస్ఆర్ చెప్పిందే వేదం, ఆయన గీసిందే గీత. ప్రతిపక్షమైన టీడీపీ కూడా కేవలం వైఎస్ఆర్నే టార్గెట్ చేసేది. దీంతో పార్టీలో ఎంతమంది సీనియర్లున్నా వారంతా వైఎస్ ఇమేజ్ ముందు తేలిపోయారు. కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్, వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ అన్న స్థాయికి ఆయన ఎదిగారు. మరో లీడర్కు అక్కడ స్థానమే లేకుండా పోయింది. సరిగ్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పంథాలో వెళుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ కాంగ్రెస్లో దశాబ్దాల చరిత్రున్న సీనియర్లు ఎంతో మంది ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తన అగ్రెసివ్ పాలిటిక్స్తో వారందర్నీ సైడ్ లైన్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో తన మార్కు ఉండేలా చూసుకుంటూ ప్రతిపక్షాలతో డైరెక్ట్ ఫైట్కి దిగుతూ ఒక టాల్ లీడర్గా ఎమర్జ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్ఆర్ లాగే మాస్ లీడర్ అనిపించుకోవడానికి, పార్టీలో తన మాటే శాసనంగా మార్చుకోవడానికి రేవంత్ ఈ సోలో ఇమేజ్ బిల్డింగ్ను వాడుకుంటున్నారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంటోంది. రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్, బీజేపీ నేతలు వ్యక్తిగతంగా అత్యంత దారుణంగా దూషిస్తున్నా కాంగ్రెస్లోని ఇతర సీనియర్ నేతలు ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. ముఖ్యమంత్రిని తిడుతుంటే మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు మూకుమ్మడిగా దాడి చేయాలి. కానీ తెలంగాణ కాంగ్రెస్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడో ఒకరిద్దరు మినహా హేమాహేమీల్లాంటి నేతలంతా సైలెంట్గా ఉండిపోతున్నారు. ఈ మౌనం వెనుక పార్టీ అంతర్గత రాజకీయాలే కారణమని స్పష్టమవుతోంది.
కాంగ్రెస్ సీనియర్లో ఈ ఎపిసోడ్ని పార్టీ వ్యవహారంగా కాకుండా రేవంత్ రెడ్డి వ్యక్తిగత పంచాయతీగా చూస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కావాలనే ప్రతిపక్షాల్ని రెచ్చగొడుతున్నారని, అందుకే వాళ్లు ఆయన్ని తిడుతున్నారని, మధ్యలో తామెందుకు తలదూర్చాలన్నది సీనియర్ల ఫీలింగ్లా కనిపిస్తోంది. పైగా రేవంత్కు మద్దతుగా మాట్లాడితే ఆయన ఇమేజ్ మరింత పెరుగుతుందని, అది భవిష్యత్తులో తమ రాజకీయ మనుగడకే ప్రమాదమని వారు భావిస్తున్నారు. అందుకే సీఎంను ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నా సీనియర్లు వ్యూహాత్మక మౌన ముద్ర దాల్చారు. సొంత పార్టీ నేతలు తనకు మద్దతుగా రాకపోవడం కూడా రేవంత్ తనకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. సీనియర్స్ మౌనాన్ని ఢిల్లీ పెద్దల ముందు తన పొలిటికల్ వెపన్గా ఎలా వాడుకుంటున్నారు? కాంగ్రెస్కు తాను తప్ప ఇంకే దిక్కు లేదని అధిష్టానాన్ని ఎలా నమ్మిస్తున్నారు? లెట్స్ కంటిన్యూ. సొంత పార్టీ నేతలు సైలెంట్ గా ఉండడాన్ని రేవంత్ రెడ్డి అధిష్టానం దగ్గర తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తెలంగాణలో ప్రతిపక్షంలో తాను ఒంటరి పోరాటం చేస్తున్నానని, పార్టీలోని సీనియర్లు ఎవరూ తనకు సహకరించడం లేదని ఆయన ఢిల్లీ పెద్దల దగ్గర చెప్పుకుంటున్నట్లు సమాచారం. బీఆర్ఎస్, బీజేపీ లాంటి బలమైన పార్టీల్ని ఎదుర్కోవాలంటే తనలాంటి అగ్రెసివ్ లీడర్ మాత్రమే కరెక్ట్ అని, మిగతా నేతలకు ఆ సత్తా లేదని ఆయన పరోక్షంగా అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కి తాను తప్ప ఇంకే దిక్కు లేదని చెప్పే పన్నాగంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నట్లే కనిపిస్తోంది. తనను టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాల విమర్శల్ని సాకుగా చూపి రాష్ట్రంలో తనంత పెద్ద లీడర్ కాంగ్రెస్ లో మరొకరు లేరని ఆయన ప్రూవ్ చేసుకునే యత్నం చేస్తున్నారు. ఒకవేళ తనను కాదని వేరే నేతలకు ప్రాధాన్యత ఇస్తే పార్టీ మనుగడకే ముప్పొస్తుందన్న భయాన్ని హైకమాండ్లో క్రియేట్ చేయడంలో రేవంత్ వ్యూహం పక్కాగా వర్కౌట్ అవుతోంది. మొత్తం ఎపిసోడ్లో టీ కాంగ్రెస్లోని హేమా హేమీ లాంటి నేతల పరిస్థితి దయనీయంగా మారింది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్లు ఇప్పుడు రేవంత్ స్పీడ్ ముందు నిలబడలేకపోతున్నారు. ఆయన అగ్రెసివ్ పాలిటిక్స్ కి కౌంటర్ ఇవ్వలేక, అలాగని ఆయనతో కలిసి నడవలేక సతమతమవుతున్నారు. రేవంత్ను వ్యతిరేకిస్తే అధిష్టానం ఆగ్రహానికి గురికావాల్సొస్తుందని, మద్దతిస్తే ఆయన ఏకఛత్రాధిపత్యానికి తలొగ్గినట్లవుతుందని వారు మదనపడుతున్నారు. మొత్తానికి సీనియర్ల పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది. చిత్రమేంటంటే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలని చూస్తున్న ప్రతిపక్షాలే పరోక్షంగా ఆయన ఇమేజ్ పెరగడానికి కారణమవుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఉదయం లేచినప్పటి నుంచి రేవంత్ నామస్మరణ చేస్తూ ఉండడంతో ఆయన రేంజ్ మరింత పెరుగుతోంది. ప్రతిపక్షాలు ఎంతగా టార్గెట్ చేస్తే రేవంత్ అంతగా బలపడుతున్నారు. ఈ లాజిక్ ని మిస్ అవుతున్న ప్రతిపక్షాలు రేవంత్ ట్రాప్ లో పడి ఆయన టాల్ లీడర్ ఇమేజ్ కు ఉచితంగా పబ్లిసిటీ కల్పిస్తున్నాయి. రేవంత్ రెడ్డి వ్యూహం పైకి సక్సెస్ఫుల్ గానే కనిపిస్తున్నా ఇందులో రిస్క్ కూడా అంతే స్థాయిలో ఉంది. పార్టీని పక్కకు పెట్టి వ్యక్తిగత ఇమేజ్ పైనే ఆధారపడటం డబుల్ ఎడ్జ్ స్వాడ్ లాంటిది. రేపు ప్రభుత్వంలో ఏ చిన్న తప్పు జరిగినా, పథకాల అమలులో ఏమాత్రం తేడా వచ్చినా ఆ నెపం మొత్తం రేవంత్ రెడ్డి ఒక్కడిపైనే పడుతుంది. అప్పుడు పార్టీలోని సీనియర్లెవరూ ఆయనకు అండగా నిలబడరు. పైగా ప్రతిపక్షాలు కూడా మరింత రెచ్చిపోయి దాడి చేస్తాయి. కాబట్టి ఈ ఒంటరి పోరాటం అనేది ఒక పొలిటికల్ గ్యాంబ్లింగ్ లాంటిదే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా రాబోయే 10 ఏళ్ల పాటు తెలంగాణ రాజకీయాల్ని శాసించాలన్నదే రేవంత్ రెడ్డి అసలు లక్ష్యం. అందుకోసమే ఆయన వైఎస్ఆర్ ఫార్ములాని ఫాలో అవుతూ పార్టీలో తనకు తిరుగులేకుండా చేసుకుంటున్నారు. ప్రతిపక్షాల విమర్శల్ని తన ఆయుధంగా మలుచుకుంటూ, సీనియర్ల మౌనాన్ని తనకు బలంగా మార్చుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ విషయంలో రేవంత్ ప్లాన్ ఇప్పటికైతే సక్సెస్ ట్రాక్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన వేసిన ఈ పొలిటికల్ చక్రబంధం నుంచి ప్రతిపక్షాలు, సొంత పార్టీ సీనియర్లు ఎలా బయటపడతారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది తెలంగాణ కాంగ్రెస్లో నడుస్తున్న సరికొత్త పొలిటికల్ డ్రామా. ఒకప్పుడు పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న నేతలను ఇప్పుడు తన ఇమేజ్తో సైలెంట్ చేసేస్తారు రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాల తిట్లు దీవెనలుగా మార్చేసుకుంటూ ఢిల్లీ పెద్దల దగ్గర తన మార్క్ చూపిస్తున్నారు. నాడు వైఎస్ఆర్ ఎలాగైతే కాంగ్రెస్కు పర్యాయపదంగా మారారో నేడు రేవంత్ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ఈ టాల్ లీడర్ వ్యూహం రేవంత్కు శాశ్వత కిరీటం ఇస్తుందా, లేక భవిష్యత్తులో కొత్త సవాళ్లకు దారితీస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి.